హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అండి గోధుమ రవ్వతో ఉప్మాని నేను ఎలా చేశానో మీకు చూపిస్తానండి. నేను ఎప్పుడు ఇదే ప్రాసెస్లో ఉప్మా చేసుకుంటానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అంటాం కదండి, మీరు కూడా ఇలా ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. మీరు కూడా అవుననే అంటారండి. చూడండి ఉప్మా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు నేను ఎలా చేశానో మీకు చెప్తానండి. ముందుగా ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇది నేను ఒక 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. అందులో 1 స్పూను మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు అండి. శనగపప్పు మనకి తినేటప్పుడు టచ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది కదండి. అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా వేసానండి. ఇవి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసానండి. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుందండి, స్మెల్ వస్తే చాలా బాగుంటుంది. వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. ఈ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేయనండి, పొడుగ్గా కట్ చేసుకుంటాను. పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేస్తాను. కొన్ని అల్లం ముక్కలు కూడా వేసానండి. అల్లం కూడా మంచిది కదండి, వింటర్లో అల్లం తినడం చాలా మంచిది కదండి. అవి బాగా వేగిన తర్వాత ఆలు ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. ఆలు కొద్దిగా గట్టిగా ఉంటుంది కదండి, ఇవి మగ్గడానికి మూత పెట్టేసానండి. మూత పెట్టేస్తే ఎందుకు అంటే బాగా మగ్గుతాయండి. నేను ఏ కర్రీ ఏది చేసినా సరే సిమ్లోనే, లో ఫ్లేమ్లోనే చేస్తానండి. ఇదిగోండి ఒక 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గినాయండి. ఇప్పుడు ఒక టమాటాని చిన్న ముక్కలు చేసి వేసానండి. ఈ టమాటా ఎందుకంటే మన ఉప్మా తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటుందండి లైట్గా, అందుకనే టమాటా ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసానండి. చూడండి ఇందులోనే కొద్ది వాటర్గా అలా టమాటాలో ఉంటుంది కదండి, ఆ వాటర్ అలా వచ్చింది. 2 కప్స్ గోధుమ రవ్వ వేసానండి. ఇలా వేసిన తర్వాత బాగా కలిసిలా కలుపుకోవాలండి. ఇందులోనే గోధుమ రవ్వ వేపినట్టు కూడా అయిపోతుందండి, బాగా కలుస్తుంది కదా. ఇలా వేసిన తర్వాత ఈ పక్క స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నానండి. 2 కప్స్ గోధుమ రవ్వకి ఒక 5 కప్స్ వాటర్ పెట్టానండి. అంటే ఎక్కువ వాటర్ వేస్తే బాగా మగ్గుతుందండి. వాటర్ కూడా బాగా హీట్ అయినాయి. ఇక్కడ గోధుమ రవ్వ కూడా బాగా వేగిందండి. ఇప్పుడు వేడి వాటర్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఉప్మా అంతటిని బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా మనం వేడి నీళ్ళే వేయాలండి. మామూలు చల్లనీరు డైరెక్ట్గా వేసేస్తే ఉప్మా చప్పగా అని అనిపిస్తుంది. మళ్ళీ గిన్నెకి కూడా బాగా అంటుకుపోయినట్టుగా నాకు ఫీలింగ్ ఉంటుంది. అందుకని ఎప్పుడూ వేడి నీళ్ళే వేస్తానండి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి టేస్ట్ ఇంకా రావడానికి నెయ్యి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అయినా వేసుకోవాలి. ఉప్మా క్వాంటిటీని బట్టి మనం నెయ్యి వేసుకోవాలి. ఇదిగో నెయ్యి వేసుకుని కూడా బాగా కలుపుకోవాలండి. కలుపుకుని మళ్ళీ లో ఫ్లేమ్లోనే ఉంచాలండి అంతాని. ఇప్పుడు మూత పెట్టేయాలండి, మగ్గుతుంది. ఇదిగోండి చూడండి, మూత తీసి చూస్తే 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇలాగా ఉందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి. ఆ నెయ్యి, సాల్ట్ అంతా కలుస్తుందండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేయాలి. ఎప్పుడు మూత పెట్టేస్తూ ఉంటే అది మగ్గుతూ ఉంటుందండి. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఇదిగోండి బాగా కలుపుకోవాలి. గిన్నెకు కూడా అంటుకోలేదు చూడండి, చాలా బాగా వచ్చింది. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా నేను చేసినట్టుగా చేసి చూడండి. మీరే చెప్తారు నాకు, అవును చాలా బాగుంది అక్క అంటారండి. అవునండి, నిజంగా అండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఉంచేయాలండి. మనం తినే వరకు ఆ వేడి అలా ఉంటుందండి. ఆ వేడిలో కూడా ఇంకా బాగా మగ్గుతుంది, ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ట్రై చేసి చూడండి, మీరే చెప్తారండి. ఓకే అండి, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.